నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. మ్యామ్, ఇప్పుడు మనకి మార్చ్ నెలలో ట్రాడో ప్రేక్షణ ప్రకారం చూసుకున్నట్లయితే అసలు మొత్తం ఏ విధంగా ఉంటుందంటారు? మార్చ్ మంత్ మార్చ్ మంత్. సరే, తప్పకుండా చూద్దాం. సో 2025 మార్చ్ మనం టారో ప్రిడిక్షన్స్ చేసే ముందు 2025 మార్చ్ ఓవరాల్గా మనందరికి ఎట్లా ఉండబోతుంది అని ఒక్కసారి ఒక్క ఎనర్జీ చూద్దాం. ఓకే ఓకే మార్చ్ నెల చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఓకే రిలేషన్షిప్స్ అని ఎవరైతే ఎక్కువగా ఈ కార్డ్ రిలేషన్షిప్ కార్డ్ నాకు వచ్చిన కార్డు. రిలేషన్షిప్స్ ఎవరైతే ఓల్డ్ రిలేషన్స్ ఉన్నాయో, ఎవరైతే మాకు వద్దు అనుకొని చాలా మంది దూరంగా ఉంటూ ఉంటారు కదా, ప్రతి ఒక్కరికి సిస్టర్స్, సిబ్లింగ్స్, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ. సో అవన్నీ కలుపుకుని వెళ్ళిపోతూ ఉంటే మీకు దాని ద్వారా వచ్చే మీ ఫ్యూచర్ ఏదైతే ఉంటుందో అంటే ప్రతి ఒక్కరికి బెనిఫిషియల్గా ఉంటుంది అనమాట. మీ రిలేషన్స్ని మీరు స్ట్రాంగ్గా ఉంచుకోగలిగితే దట్ ఈస్ నంబర్ 1 ఎనర్జీ ఇక్కడ చూపిస్తుంది. ఓకే, యా. రెండవది ఏంటి అంటే ఎక్కువగా అంటే ఓవరాల్గా మనం అందరము గణపతి ఆరాధన చేసుకున్నట్టయితే మార్చ్ నెల మొత్తం ఓకే, ప్రతి ఒక్కొక్క రాశికి సంబంధించి ఏ దేవుడి ఆరాధన చేయాలన్నది మనం రాశుల ప్రకారం మాట్లాడుకుంటాము. కాకపోతే మార్చ్ ఎనర్జీ మాత్రం విఘ్నేశ్వరుడు ఆరాధన ఎంతగా చేస్తే అంతగా మనకి ఆబ్స్టికల్స్ అని ఏమైనా ఉంటే కనుక, మనకి అడ్డంకులు ఏమైనా ఉన్నాయి అవన్నీ తొలగిపోవడానికి చాలా హెల్ప్ చేస్తాం. సో అందరూ చేసుకోవాలి. కాబట్టి మార్చ్ ఎక్కువ రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుతుంది కాబట్టి అయిపోయిన రిలేషన్స్ కానివ్వండి, చాలా రోజుల నుంచి ఇంకా వెళ్ళాలి, ఇంకా మాట్లాడాలి, ఎవరికో వెళ్ళి కలవాలి అని ఎక్కడో ఒక చిన్న ఈగో అవన్నీ అడ్డొస్తూ ఉంటాయి కదా, అవన్నిటిని ఫస్ట్ దూరం పెట్టేసి వెళ్ళి వాళ్ళని కలిసి మాట్లాడితే అయిపోతుంది. పేరెంట్స్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. ఇది ఓవరాల్ ఎనర్జీ. ఓకే, మనం ఇప్పుడు మార్చ్ మంత్ లో చూసుకున్నట్లయితే ఇప్పుడు ట్రాడో ప్రెడిక్షన్ ప్రకారం వృశ్చిక రాశి వారికి అసలు ఎలా ఉంటుంది? ఓకే, మార్చ్ 2025 వృశ్చిక రాశి వాళ్ళకి ఎట్లా ఉండబోతుందో ప్రెడిక్షన్స్ లో చూద్దాం మనం. ఓకే, వృశ్చిక రాశి వాళ్ళకి బ్యాలెన్స్ మంత్ అనమాట. అన్ని ఈక్వల్ గా ఉన్నాయి, గుడ్ అండ్ బ్యాడ్. కొన్ని కార్డ్స్ బాగున్నాయి, కొన్ని కార్డ్స్ బాగాలేదు. ఓకే ఓకే ఫస్ట్ కార్డ్ ఏంటంటే మీ గురించి మీరు పట్టించుకోండి. ఓకే, సెల్ఫ్ కేర్ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అంటే సెల్ఫ్ కేర్ అంటే ఏదో ఆరోగ్యపరంగా కాదు అనమాట. మీకోసం మీరు ఏదైనా కొనుక్కోవాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, చాలా రోజుల నుంచి ఎక్కడికో వెళ్ళాలి, నాకు ఇది ఇష్టం, ఇది కొనుక్కోవాలి. మీ చేతిలో డబ్బులు ఉన్నా, మీకు అఫోర్డ్ చేయగలిగినా ఎందుకు నువ్వు కొనుక్కో బుద్ధి కాదు. ఇప్పుడు ఎందుకులే, ఇప్పుడు అవసరం లేదులే, నాకు బదులు వేరే వాళ్ళకి ఎవరికైనా కొనిస్తా, ఇట్లాంటివన్నీ ఉంటాయి అనమాట. కొంచెం సాక్రిఫైస్ మోడ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఫస్ట్ మీ గురించి మీరు పట్టించుకొని సెల్ఫ్ కేర్ ఇక్కడ అవసరం ఈ మంత్లో. సో ఈ మంత్లో ఆ స్టెప్ ఫార్వర్డ్ వెయ్యాలి. ఏమవుతుందంటే ఈ మంత్లీ ప్రిడిక్షన్స్ మనం ఎందుకు చేస్తున్నాం అంటే ఒక్కొక్క మంత్ ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. ఒక్కొక్క మంత్ ఒక్కొక్క లెర్నింగ్ మనకి. సో లాస్ట్ మంత్లో అయిన వాటి నెక్స్ట్ మంత్ లెర్నింగ్, సో అవి చేయకుండా మళ్ళీ నెక్స్ట్ మంత్ కేర్ఫుల్గా ఉంటాం. సో ఈ మంత్ ఏం చెప్తుందంటే మీ గురించి ఒక్కసారి మీరు ఆలోచించండి. మీకు ఏమేమి అవసరాలు ఏంటి, మీకు ఏమైనా చేయాలనుకున్న పనులు చేయలేకపోతున్నారా, మీకు ఆపర్చునిటీ ఉంటే ఆ పనులన్నీ చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోండి అన్నది ఫస్ట్ కార్డ్. అండ్ ఎప్పుడో ఎవరికో ఏదో చేయలేదని ఆ గిల్టీ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో ఆ గిల్టీ ఫీలింగ్ నుంచి బయటకు రండి. ఒక ఆలోచన ఉంటుంది, నా గురించే ఆలోచిస్తున్నారు, నన్నే అంటే నా వల్లే వాళ్ళకి అట్లా అయింది, ఇట్లాంటి ఆలోచనలు కొంతమందికి ఉండే ఉంటాయి. సో ఆ గిల్ట్ ఫీలింగ్లో నుంచి బయటకు వచ్చేసేయండి, అయిపోయింది అంతే. ఒకవేళ వెళ్ళి చెప్పగలిగితే వాళ్ళకి సారీ చెప్పి కన్ఫెషన్ చేయండి, లేదు అంటే ఆ ఫీలింగ్ నుంచి బయటకు వచ్చేయండి. ఇంకా మీరు చేసేది ఎక్కువగా ఏమీ లేదు. వర్క్ వైజ్ చాలా బ్యూటిఫుల్ మంత్, మీకు మంచి మ్యాజికల్ మంత్ అనొచ్చు. మీరు ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకున్నా, ఏదైనా ప్రాజెక్ట్స్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నా, మీరు ఏదైనా ఇనిషియేటివ్స్ ఏదైనా తీసుకోవాలనుకున్నా, మీ ఐడియాస్ కొత్త ఐడియాస్ వెళ్ళి మీ మేనేజ్మెంట్కి చెప్పినా కానీ, మీ బిజినెస్లో ఏదైనా కొత్త స్ట్రాటజీ యూజ్ చేయాలనుకున్నా చాలా మంచి మంత్ ఈ మంత్. కాబట్టి వర్క్ వైజ్ చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది. సో ఈ ఆపర్చునిటీని గ్రాబ్ చేసుకోండి. బేసికలీ మీ ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి అలా కాకుండా లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేయండి. అయితే మీకు ఒక చిన్న రెమెడీ ఇక్కడ కార్డ్స్లో. ఓకే, చేపలు ఉంటాయి కదా, ఫిషెస్, వాటికి వెళ్ళి ఫీడ్ వేయండి.
ఓకే, ఏదైనా శనివారము లేకపోతే ఎనీ డే, బట్ ప్రిఫరబుల్లీ సాటర్డే వెళ్ళేలా చూసుకోండి. ఫిషెస్ చాలా ప్లేసెస్లో ఉంటాయి, చిన్న చిన్న చెరువులు అవన్నీ ఉంటాయి. సో మేము ఒకసారి మ్యాంగ్లూర్ వెళ్ళాను ఎక్కడికో, మూకాంబిక అమ్మవారి టెంపుల్కి వెళ్ళి బై రోడ్ వెళ్తున్నప్పుడు అక్కడ ఒక ప్లేస్లో ఇలా చిన్న కొలంలా ఉందన్నమాట. అక్కడ ఏంటంటే భలే ఇలాగ మనం వెళ్ళగానే చేపలకి అలవాటు అనుకుంటా, ఒక 1000 కాదు, ఒక 10,000 చేపలు అనుకుంటా ఒడ్డుకి ఇలా వచ్చేస్తూ ఉంటాయి. మన చేతిలో ప్యాకెట్లోంచి తీసి ఇలా వేసే లోపల ఇలా అలా ఎగురుతూ ఉంటాయి అవి. సో అది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు. బట్ మీకు కార్డ్స్లో వచ్చింది కాబట్టి మీరు ఒక్కసారి చూసుకోండి. అట్లా చేస్తే ఏమవుతుందంటే మీరు ఏదైతే బ్లాకేజెస్ ఉన్నాయో అవన్నీ ఫ్రీ ఫ్లోగా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకే, మీ లైఫ్లో చిన్న చిన్న అడ్డంకులు ఏవైతే అవన్నీ తొలగిపోవాలంటే ఒక చిన్న రెమెడీ చేయండి. ఎన్ని వీక్స్ చేయాలన్నది నేను మీకు వదిలేస్తున్నాను. ఒక వీక్ చేస్తే డెఫినెట్గా, ఒక వీక్ చేస్తే ఏది అవ్వదు. కాబట్టి మేబీ ఒక 9 వీక్స్ 11 వీక్స్ అట్లా రెగ్యులర్గా చేస్తూ ఉంటే సాటర్డేస్ మీకు ఎప్పుడు ఆపర్చునిటీ వస్తే అప్పుడు చేస్తే మంచి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ మీకు ఉంటాయి. మీ ఫేవరబుల్ కలర్ పర్పుల్ కలర్. ఓకే, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ కలర్ వేసుకుని వెళ్తే సరిపోతుంది. చాలా చక్కగా తెలియదు మ్యామ్. థ్యాంక్స్ సో మచ్. నమస్తే.